ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే వీళ్ళు ఇలా ఇంతగా ఉన్నారంటే ఫ్యూచర్ 5Gలోనే ఎట్లా ఉంటే ఫ్యూచర్ ఇంకా ఎంత దారుణంగా అవుతుంది. ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు వీళ్ళు చేసేది తప్పు కాదు అనే ఏదైతే రీల్స్ పెడుతున్నారో ఆడవాళ్ళు మగవాళ్ళ సెక్స్ సామర్థ్యం గురించి మాట్లాడుతూ ఒక రీల్స్ లాగా పెడుతున్నారు. కొన్ని ఒక ఏఐ క్రియేట్ చేసిన అమ్మాయిని పెట్టి మాట్లాడిస్తున్నారు. ఇవన్నీ చాలామంది కింద కామెంట్స్ చూస్తుంటే ఆ అమ్మాయి రియల్గా చెప్తున్నామని కింద కామెంట్స్ చేస్తున్నారు. ఇది పక్కన పెట్టండి, కొంతమంది చూస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, అసలు ఏం జరుగుతుంది అనేది జరుగుతూ ఉంటే ఇప్పుడు ఇది యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఏ విధమైనది శిక్ష కానీ ఎటువంటిది లేకపోతే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ కిడ్స్ మీరు అన్నట్టు 2000 తర్వాత వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్ ఇంకా దారుణంగా తయారవుతుందా లేదా? అవును. ఎందుకు అంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఏఐ టూల్ గురించి మాట్లాడితే ఇప్పుడు మనం డిజిటల్ వరల్డ్ గురించి మాట్లాడాం. సో అది ఇండివిజువల్ కానీ ఫ్యామిలీ నుంచి చేంజ్ రావాలని మాట్లాడాం. కమింగ్ టు ఏఐ అనేది చాలా బిగ్ చేంజ్ తీసుకొస్తుందని వచ్చినప్పటి నుంచే మనం మాట్లాడుకున్నాం. అది మీరు అన్నట్లు ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా ఒక వస్తువుని ఎవరు ఎలా వాడతారనేది వాళ్ళ ఇండివిజువల్ మెంటాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే ఇలాంటిగా డిజిటల్లో ఉంటారో, ఎవరైతే ఇట్లాంటి పనులు చేస్తారో వాళ్ళకి లైఫ్ లాంగ్ లాస్టింగ్ ఉండదండి. వాళ్ళ లైఫ్ చాలా షార్టన్ అయిపోతుంది. వాళ్ళు మెంటల్లీ డిజేబుల్డ్ అవ్వచ్చు, లేదా మీరు చూస్తున్నట్లు చాలా మంది మెంటల్గా ఇదైపోయి ఒక స్ట్రెస్కి గురైపోయి సూసైడ్లు చేసుకోవచ్చు. సో ఇలాగ డిజిటల్గా ప్రపంచంలో బతికే వాళ్ళకి లైఫ్ ఉంటుందని నేనైతే నమ్మను. ఎందుకంటే అంత బిగ్ స్టేట్మెంట్ ఎట్లా? ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే వెన్ యూర్ అబ్సెస్డ్, వెన్ యూర్ హ్యావింగ్ ఫోబియాస్, మెంటల్గా ఎప్పుడైతే మీకు ఒక డిసీజెస్ ఫామ్ అవుతాయో లైఫ్ అనేది సస్టైనబుల్ అవ్వదు. మంచిగా టయానికి తిని పని చేస్తేనే ఈ రోజు ఆల్రెడీ సగానికి వచ్చేసింది లైఫ్. అలాంటిది ఈ డిజిటల్ వరల్డ్ లో, ఈ మెంటల్ ప్రపంచంలో ఒక సైకిక్ గా బిహేవ్ చేసే వాళ్ళకి ఎలా లైఫ్ ఉంటుంది, ఎలా క్వాలిటీ లైఫ్ ఉంటుంది? ఉండదు. వాడికి ఏది నచ్చదు. అసలు డెఫినెట్ గా ఒక ప్రాబ్లం వస్తుంది. సో కమింగ్ టు ద ఏఐ, నేనేమంటున్నా అంటే మీరు అన్నట్లు కార్టూన్స్ కానీ కొన్ని ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలతో మంచిగా మాట్లాడే కూడా ఉన్నాయి. సో అలాంటివి నేనేమంటానంటేనండి, ఫస్ట్ మనం హ్యూమన్స్ అంటే మనం మనుషుల్లాగా ఆలోచించాలి. ఏ టెక్నాలజీయా వితౌట్ టెక్నాలజీయా ఏదైనా సరే ఒక మనిషిని కానీ ఒక జెండర్ని కానీ క్రిటిసైజ్ చేసేలాగా ఏ కంటెంట్ ఎప్పుడూ ఉండకూడదు. నేనేమన్నా అంటే ఫర్గెట్ అబౌట్ ఏ డిజిటల్లో ఇట్లాంటి మన దగ్గర కోకొల్లలు ఉన్నాయంటున్నా, కానీ ఏతో ఇంకా చాలా సులభం అయిపోయింది. ఇంతకుముందు మనకి మనుషులు కావాలి, ఇప్పుడు మనుషులు అవసరంలా. మీరు అన్నట్లు అవి ఏ వీడియోసా రియలా అని పోల్చుకోవటం చాలా కష్టం. ఈ రోజు మీరు ఇన్స్టా కానీ ఏదైనా ఓపెన్ చేయండి, వీడియోస్ 90% ఫేక్. ఏంటి ఆకాశంలో అది, ఆకాశంలో ఇది, భూమిలో ఇది, అంటే ఫ్లడ్స్ క్రియేట్ చేస్తున్నారు, ఆకాశంలో ఏలియన్స్ క్రియేట్ చేస్తున్నారు, అసలు మీరు అన్నట్టు మనుషులను క్రియేట్ చేస్తున్నారు, స్టాండప్ కామెడీ చేస్తున్నారు. యూ కాంట్ ఈవెన్ డిఫైన్. అంటే పాపం అంటే నార్మల్ ఆడియన్స్ కూడా అది రియలా కాదా తెలియదు. మీరు అన్నట్లు అమ్మాయే మాట్లాడుతున్నాను కమెంట్ చేస్తుండొచ్చు. బట్ నేనేమంటున్నానంటే వాళ్ళకి కావాల్సింది అదే, వాళ్ళు అచీవ్ అయ్యారు. వాళ్ళు మనుషుల్ని ఫూల్స్ చేయటమే వాళ్ళ టార్గెట్. సో ఫూల్స్ ఉన్నప్పుడు క్రియేటర్స్ని ఎట్లా ఆపుతాం? నెంబర్ 1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే డిజిటల్ కంటెంట్కి ఎక్కువ అడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళు ఫస్ట్ మానాలి, ఇట్లాంటి వీడియోస్ని ఎంకరేజ్ చేయకూడదు. ఫస్ట్ అది సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ కమింగ్ టు ద గవర్నమెంట్, ఎప్పుడైతే ఇవి పెరుగుతుందో వాళ్ళు కూడా ఒక అవేర్నెస్. ఇప్పుడు మనం ఉన్నారు మన వాళ్ళు చాలా మంది పొలిటీషియన్స్ని కానీ సీఎంని కానీ పిఎంని కానీ క్రిటిసైజ్ చేస్తే దే హ్యావ్ రైట్స్ టు టేక్ ద యాక్షన్. ఈవెన్ మూవీలో కూడా రీసెంట్ గా మనం కూడా చూసాం, కొంతమంది మూవీ ఛానల్స్ ని బ్యాన్ చేయడం, వాళ్ళ గురించి మాట్లాడారని ఇట్లాంటివి ఉన్నాయి. సో కాబట్టి అలాంటివి కూడా కేర్ తీసుకోవాలి. ఇది పక్కన పెడితే ఏదైతే ఈ ఇన్స్టా సంస్థ కానీ ఫేస్బుక్ సంస్థ ఉందో వాళ్ళు ఆల్సో షుడ్ కీప్ రిస్ట్రిక్షన్స్ టు అప్లోడ్ ద వీడియోస్. వాళ్ళు కూడా ఎంతో కొంత చూడాలి. ఎట్లా అంటే నిజం చెప్తున్నాను నాగేశ్వరరావు గారు, ఇన్స్టా మనం ఎందుకు ఓపెన్ చేస్తా అంటే యాజ్ ఎ క్రియేటర్గా మనకి ఉన్న అకౌంట్ని మెయింటైన్ చేసుకోవడానికో, పోస్టులు చేయడానికో, ఏదైనా షేర్ చేయడానికో, లేదా బిజినెస్ పరంగా ఇట్ ఈస్ వెరీ గుడ్ టూల్ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఐ డోంట్ వాంట్ టు యూస్ దట్, కానీ మీరు ఓపెన్ చేస్తే ఎంత వల్గర్ కంటెంట్ ఉంది అంటే, అసలు నిజంగా చెప్పాలంటే ద మోస్ట్ వల్గర్ కంటెంట్ ఇప్పుడు ఉంది ఇన్స్టా ఫేస్బుక్లోనే ఉన్నాయి. సో నేనేమన్నానంటే ఫేస్బుక్ పరంగా కానీ ఇన్స్టా పరంగా దే ఆర్ వెరీ సక్సెస్. వాళ్ళు ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఎంతో కొంత రిస్ట్రిక్షన్స్ అని పెట్టాలి. సో ఇదంతా ఒకళ్ళ నుంచి వచ్చే చేంజ్ అయితే కాదు. సో ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్. ఒకటి ఫ్యామిలీ నుంచి, ఒకటి ఇండివిజువల్ నుంచి, ఒకటి సొసైటీ నుంచి, ఒకటి గవర్నమెంట్ నుంచి, ఒకటి సంస్థల నుంచి. సో వీళ్ళంతా కూడా కలిసికట్టుగా మన సొసైటీని ప్రొటెక్ట్ చేయడానికి ప్రతి దగ్గర దానికి చెక్ పాయింట్ పెడితేనే దీన్ని ఎంతో కొంత అరికట్టగలం.